హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈ పోస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. నిన్న ఈవినింగ్ మనకి ఫ్లిప్కార్ట్ వాళ్ళు షార్ప్ 8 o'clockకి ఒక ఫ్లాష్ సేల్ ఉంటుంది. దీంట్లో ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ 1499 రూపాయలు వాల్యూ చేసేది జస్ట్ ₹1 వస్తుంది. లిమిటెడ్ స్టాక్స్ ఓన్లీ అని రాశారు. అండ్ యాజ్ యూజువల్ నేను కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ నేను కూడా నా అకౌంట్స్ ఒక 3-4 అకౌంట్స్లోంచి ఒక 3 అయితే మేము కూడా ఆర్డర్ చేసాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అండ్ మన ఛానల్లో కొన్ని వందల వేల మంది ఆర్డర్ చేశారు. డిస్కషన్ గ్రూప్లో అయితే నాకు దాదాపు ఒక మోర్ దాన్ 200 స్క్రీన్ షాట్లే వచ్చినాయి. ఇక తెలుగు మన ఛానల్ ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. అండ్ ఇండియా మొత్తం కొన్ని వందల వేల ఛానళ్ళు ఉన్నాయి. ఇవాళ ఒకసారి మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తే పొద్దుటి నుండి ఇదే డిస్కషన్ అనమాట. సో ఫ్లిప్కార్ట్ చేసిన ఫ్రాడ్ ఇది. ఎందుకంటే జనరల్గా లూట్ డీల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఒక్కొక్కసారి ఒక స్మార్ట్ టీవీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ టీవీ తీసుకుందాం. ఆ స్మార్ట్ టీవీ 30,000 రూపాయలు స్మార్ట్ టీవీ సడన్గా 199 రూపాయలకో 299 రూపాయలకో ఒక గ్లిచ్ వల్లనో లేకపోతే ఇంకేదైనా కారణాలతోనో సడన్గా డీల్ వచ్చింది. అది 1 or 2 seconds ఉంటుంది. కొన్న వాళ్ళకి అదృష్టం బాగుంటే డెలివరీ అవుతుంది. మార్నింగ్ టైంలో బుక్ చేసుకున్న వాళ్ళకి ఈవినింగ్ డెలివరీ కావచ్చు, కొంతమందికి క్యాన్సిల్ కావచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు క్యాన్సిలేషనే ఎక్కువ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అమెరికన్ టూరిస్టర్ బ్యాక్ ప్యాక్స్ వచ్చినాయి. జస్ట్ 199 రూపీస్కేమో 899 రూపీస్ వాల్యూ చేసే బ్యాక్ ప్యాక్స్ వచ్చినాయి. అది కూడా నేను పోస్ట్ చేశాను, చాలామంది బుక్ చేసుకున్నారు. అండ్ ఈవెన్ నేను కూడా ఒకటి ఆర్డర్ చేశాను, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో అలాంటివి ఓకే. బట్ ఇది ఫ్లిప్కార్ట్ అఫీషియల్గా తీసుకొచ్చిన పేజ్ కదా. సో ఇలాంటప్పుడు స్కామ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. సో జనరల్గా ఏంటంటే ఫ్లిప్కార్ట్ పోనీ కొంతమందికైనా డెలివరీ అయిందా, కొంతమందికైనా ఆర్డర్లు ఉన్నాయా అలా క్యాన్సిల్ కాకుండా అంటే ఒక్కళ్ళకి కూడా లేదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. నేను ఇవాళ ట్విట్టర్ మొత్తం కూడా చెక్ చేశాను. ఏ ఒక్కళ్ళకి కూడా ఆర్డర్ అనేది లైవ్లో లేదు. ఒకవేళ మీ ఆర్డర్ ఇంకా యాక్టివ్లోనే ఉంటే కానీ కింద కామెంట్లో రాయండి. అదొక ఎగ్జాంపుల్ లాగా మనకి పనికి వస్తుంది. కానీ నాకు తెలిసి 100కి 100% ఎవరికి కూడా ఆర్డర్ అనేది యాక్టివ్గా లేదు. మరి దీనికి ఏం చేయాలి మనం ఫ్లిప్కార్ట్ని? ఇక్కడ 2 పాయింట్స్. ఒకటి, మనకి ఆవిడ తప్ప వేరే మొగుడు లేదు అనేది ఒక పాయింట్. ఏంటంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఒకటి, అమెజాన్ ఒకటి, ఇవి రెండే డిఫరెంట్ స్ట్రాటజీస్. అలాగే వాళ్ళిద్దరు రైవల్టీ వేరే ఉంటుంది, వేరే ఆప్షన్ లేదు. సో అలాంటప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆటలాడటం అనేది సర్వసాధారణమైన విషయమే. బట్ ఇక్కడ నష్టం జరిగేది ఎవరికంటే నాలాంటి పిచ్చిన పుత్రులకి. ఎందుకంటే మేము పోస్ట్ పెడతాం, అది ఖచ్చితంగా మంచిగా ఉంటే అందరు కొనుక్కుంటారు. బట్ వన్స్ అది సక్సెస్ అయింది అనుకోండి, నన్ను పొగుడతారు. అక్కడ బాగానే ఉంటుంది, ఆ రోజు ఫుల్గా తిన్నట్టు ఉంటుంది. బట్ అది ఫెయిల్ అయింది అనుకోండి, ఆ రోజు తిట్లు ఉంటాయి సరే. ఒక 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకొక పోస్ట్ పెట్టేటప్పుడు వామ్మో ఇది మళ్ళీ ఇష్యూ అవుద్దేమో అనే కారణంతోనే భయపడుకుంటూ పెట్టాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ మీకు టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా ఎప్పుడు రాస్తూనే ఉంటాను, ఇది ఈసారి ఏది జరుగుతుందని చెప్పి. దానికి కారణం ఏంటంటే ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. బట్ రెగ్యులర్గా వచ్చే లూట్ డీల్స్ వేరు, 1 or 2 seconds వచ్చేది వేరు. బట్ ఫ్లిప్కార్ట్ అఫీషియల్గా ఒక పేజ్ని లైవ్లో తీసుకొచ్చి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి ఇంత పెద్ద పేజ్ని తీసుకొచ్చి ఇలా స్కామ్ చేయడం అనేది అంత యాక్సెప్టబుల్ థింగ్ అయితే కాదు. సో దీనికి ఏం చేయాలి మనం? ఏమీ చేయలేము. సో నేనైతే ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టాను. వీలైతే దానికి వీలైన రీట్వీట్లు, వీలైన కామెంట్లు పెట్టి వాళ్ళని ట్యాగ్ చేసి మీ లెవెల్లో మీరు చేసుకోండి. నేనైతే నా లెవెల్లో నేను చేశాను. మీరు దానికి ఇంకొంచెం అగ్నికి ఆయువు పోస్తే అవుద్ది కదా, అలా మీరు చేయండి. దానికి ఏమన్నా ఉపయోగం అయితే జరిగే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ఫాలోవర్స్కి, మన ఛానల్ ఫాలోవర్స్కి లూట్ డీల్స్ అనేవి మళ్ళీ చెప్తున్నాను. 5 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఇదే పాయింట్ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. పాడిందే పాడరా పాసిబుల్ దాసడగా అదే చెప్తున్నాను. ఏంటంటే లూట్ డీల్స్ అనేవి ఎంతసేపు ఉంటాయి అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, అమెజాన్కి సీఈఓ నేను కాదు, ఫ్లిప్కార్ట్కి సీఈఓ నేను కాదు. అది వస్తే నేను పెడతా అంతే. అది వస్తే మీ అదృష్టం, రాకపోతే నా దురదృష్టం. ఇవాళ ఒప్పో Find N3 ఫ్లిప్ ఉంది, ఇది ఉందనుకోండి, ₹1,00,000 ఫోను 46,000కి వచ్చింది. కానీ షార్ట్ టైమే ఇచ్చిండు డీలు. సో కొన్న వాళ్ళకి అదృష్టం, కొనుక్కున్నారు. నేను కూడా కొన్నాను, నా దగ్గర కూడా వచ్చింది. ఇది ఓకే, ఇది కూడా ఫ్లిప్కార్టే. బట్ నిన్న అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ ఫ్లిప్కార్టే, అది ఫేక్, అది చేశారు. అలాగే ఇప్పుడు మనకి ₹1 డీల్ కూడా ఫేకే, అది కూడా స్కామ్ చేశారు. ఇలాంటివి జరుగుతూ ఉంటే జస్ట్ ట్రాఫిక్ని డైవర్ట్ కోసం, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత మాత్రం డీల్ పోస్ట్ చేసిన వాడు వెధవా కాదు, డీల్ పోస్ట్ చేసిన వాడిదే తప్పు కాదు. ఇది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో అర్థమైంది కదా. ఇలాంటి లూట్ డీల్స్ అనేవి వస్తూనే ఉంటాయి, మళ్ళీ చేసుకుంటారు నన్ను, మళ్ళీ నేను కామెంట్ పెడుతూనే ఉంటాను, మీకు చెప్తూనే ఉంటాను, మళ్ళీ డీల్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఛానల్ యాక్టివ్గా ఉండండి. బట్ మంచి డీల్స్ వచ్చినప్పుడు కొనుక్కోండి. ఇలాంటి వాటిని మీరు కొంచెం
లైట్ తీసుకోండి. ఎందుకంటే అది మన చేతుల్లో లేదు కాబట్టి నన్నేసుకోకుండా మీరు కూడా ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది. అర్థమైంది అనుకున్నాను. అర్థమైందా రాజా? సో హోప్ యూ అండర్‌స్టాండ్. ఇలాంటి డీల్స్ కోసం యాక్టివ్‌గా ఉండండి ఛానెల్‌లో. ఛానెల్ లింక్ ఫస్ట్ కామెంట్‌లోనో, డిస్క్రిప్షన్‌లోనో లేదంటే సింపుల్ టెలిగ్రామ్ యాప్‌లోకి వెళ్ళండి. సెర్చ్ బాక్స్‌లో టెక్ ఫ్యాక్ట్స్ డీల్స్ అని టైప్ చేయండి. అక్కడ మీకు 2,45,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక పెద్ద ఛానల్ కనిపిస్తుంది. దాంట్లో మాత్రమే యాక్టివ్‌గా ఉండండి. ఫేక్ ఛానల్స్ మన ఛానల్ పేరు మీద చాలా క్రియేట్ చేస్తున్నారు. అందులో చేస్తే మీకు డబ్బులు స్కామ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీడియోని అసలు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.